హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తలకాయ కూర ఎట్లా చేసుకోవాలో చూడండి. ఇట్లా మన స్టైల్లో మా ఇంట్లో మేమైతే ఇట్లా చేసుకుంటాం. ఫస్ట్ కుక్కర్ పెట్టేసుకొని ఒక 5 టేబుల్స్ వరకు ఆయిల్ వేసుకోండి. మేము దాదాపు 1 కేజీ వరకు ఉంటుంది తలకాయ కూర. కేజీ కొంచెం ఎక్కువనే ఉంటుంది. ఇంకా ఒక 5 to 6 టేబుల్ స్పూన్స్ ఆయిల్, మసాలాలు కొద్దిగా బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి ఒక 10 చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, ఒక రెండు పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగులు కట్ చేసుకొని మొత్తం బాగా ఫ్రై కానివ్వండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అంతా కలిపి ఫ్రై అయిన తర్వాతకి ఉప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఫస్ట్ అయితే తొందరగా మగ్గిపోతాయి. బాగా కలిపేసుకొని మొత్తం కలుపుతూనే ఉండండి. ఇట్లా ఒక 5 సెకండ్స్ వరకు ఉల్లిగడ్డలు మొత్తం ఇట్లా మగ్గిపోయేంత వరకు కలుపుతూ ఉన్న తర్వాతకి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని అట్లనే అందులోనే మొత్తం మళ్ళీ ఫ్రై కానివ్వండి. కొంచెం ఒక 5 సెకండ్స్ వరకు కలుపుకుంటూ ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత అందులోకి పసుపు యాడ్ చేసుకున్నాక మొత్తం కలిపేసిన తర్వాత మన తలకాయ ముక్కలు ఇట్లా కట్ చేసుకొని ఉంటాయి కదా, అవి కుక్కర్లో యాడ్ చేసుకోండి. నేను అంతే ప్రాసెస్ మొత్తం కుక్కర్లోనే చేస్తాను. ఎందుకంటే తలకాయ ఉడకడానికి లేట్ అవుతుంది కాబట్టి కుక్కర్లో అయితే ఒక 4 to 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టేస్తే అయిపోతుంది. మొత్తం తలకాయ కుక్కర్లో వేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. పోపు మొత్తం కర్రీకి మొత్తం పట్టేసేలాగా మూత పెట్టేసి నూనెలో మగ్గనివ్వండి ఒక 10 minutes. తర్వాత కారం ఒక 3 టేబుల్ స్పూన్స్, అందులోకి పసుపు ఒక 2 టేబుల్ స్పూన్స్ మళ్ళీ వేసుకొని సరే మొత్తం కలిపేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అందులో వేసేసి కలిపేసుకున్న తర్వాత నూనెలో కారం ఉడకనివ్వండి. సాల్ట్ మనం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు యాడ్ చేసుకోండి. సగం ఆల్రెడీ ముగ్గిపోతుంది కాబట్టి ఇందులో వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టేసుకొని మూత ఒక 4 to 5 విజిల్స్ వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టేసి ఉడకబెట్టేసేయండి. ఒక 3 glasses వరకు వాటర్ పడతాయి. వాటర్ వేసేసుకొని మూత పెట్టేసుకోండి. అందులో ధనియాల పొడి కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇట్లా అంతా కలిసేటట్టు కలిపేసుకొని ఒక 5 seconds వరకు కలిపేసి వాటర్ తక్కువ ఉన్నంతే వేసేసుకొని మీకు ఎంత కావాలో అంత. మ్యాక్సిమం 3 to 4 glasses పడతాయి, ఎక్కువ పట్టవు. ధనియాల పొడి వేసుకున్నాను. ధనియాల పొడిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మూత పెట్టేసేయండి. కుక్కర్ ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వండి. ఇట్లా ఉడికిన తర్వాతకి చింతపండు పులుసు కొద్దిగా పిసికి పోసుకోండి, టేస్ట్ బాగుంటుంది తలకాయ కూరలో. ఇట్లా ఫ్రై అయిన తర్వాత మసాలా వేసుకోండి ఒక 2 టేబుల్ స్పూన్లు. మొత్తం ఇట్లా కలిపేసుకొని కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 5 to 5 minutes మళ్ళీ కొద్దిగా ఉడకనివ్వండి. పులుసు ఉడికిపోతుంది కాబట్టి అంతేనండి. ఇట్లా ఉడికిపోయిన తర్వాత బంద్ చేసుకొని టేస్టీ తలకాయ కర్రీ ఇట్లా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి.